హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై చాలా రకాలుగా చేసుకుంటారు. అలాగే వెల్లుల్లి కారం అలా వేసుకొని చేస్తారు కదా, కానీ ఇలా చేయండి. పల్లి వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. మా రాయలసీమ సైడ్ అయితే కంపల్సరీ మేము పల్లి అనేది ఫ్రైకి అనేది కంపల్సరీ వేస్తాము. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఇలా కాకరకాయని నేను ఇవి ఒక 250 గ్రామ్స్ ఉంటాయి. వీటిని ఇలా నీట్గా ఇలా పైన ఇలా తొక్క తీసేసుకోవాలి. అలా తొక్కుంటే కొంచెం చేదనిపిస్తుంది కాబట్టి ఇలా పైన తీసేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈవెన్గా చేసుకుంటే మనకు ఫ్రై అయ్యేసరికి సరిపోతుంది. మరి సన్నగా మరీ లావుగా అంటే మనకు సరిగా అనిపించదు. కాబట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోలేం కదా, ఎందుకంటే కాకరకాయ కొంచెం ఫ్లేవరు మారిపోతుంది, చేదనిపిస్తుంది. కాబట్టి మనము ఇలా క్రిస్పీ ఆలు ఫ్రై చేసుకుంటాం కదా, అలాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవద్దు. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే దాంట్లోంచి వాటర్ వచ్చేసి ఇవి ముక్కలు అనేవి మనకు క్రిస్పీ రాకుండా ఇలా మెత్తగా అయిపోతాయి. ఇలా ఈ స్టేజ్లో అయితే వద్దు, కాసేపు ఆగిన తర్వాత వేసుకున్నాము. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్ లాగా ఫ్రై అయిపోవాలి. ఇలా చూస్తున్నాం కదా వీడియోలో, ఇలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఏంటంటే అన్నీ కూడా సమానంగా ఇలా వేగిపోతాయి. కాసేపటికి ఏంటంటే మొత్తం అంతా కూడా అటుపక్క ఇటుపక్క కలుపుకుంటూ రెండు పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో మొత్తానికి సరిపడా సాల్టు అలాగే పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు అందులో పౌడర్ ప్రిపేర్ చేసేసుకున్నాము. వెల్లుల్లి వేసేసుకొని ఆల్రెడీ నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను. మేము కంపల్సరీ ఫ్రైలో కంపల్సరీ వేసుకుంటాము కాబట్టి వేయించిన పొడి ఉంటే వేసుకున్నాను. మీరు పల్లీలు కాంటే ఫ్రై చేసి వేసేసుకోవచ్చు. అలాగే తగినంత కారం వేసేసుకొని మొత్తం ఇలా మరీ కొంచెం బరకగా అవసరం లేదు, అలానే నున్నగా అవసరం లేదు, మీడియంగా కొంచెం పలుకులుగా ఉండాలి. అలా అని ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, లైట్గా ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మన కాకరకాయ బాగా రెండు వైపులో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ పౌడర్ని అందులో వేసేసి మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ పల్లీ పొడి వేసుకున్నాక కాసేపు ఫ్లేమ్ మీద ఉంచండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాకరకాయ పట్టి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. అలాగే ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇవైతే నేను సాంబార్ చేశాను, అందులో ఒక సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. రసంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అనేది, ఇంకా చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.